అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు సాంబార్ ఇడ్లీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇడ్లీ దోశల కోసం చేసుకునే సాంబారు హోటల్లో ఎలా చేస్తారో అలాగే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: కందిపప్పు 100 గ్రాములు, 2 సార్లు బాగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు కప్పు, పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్ 1, కరివేపాకు కొత్తిమీర 2 రెమ్మలు, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, చీల్చుకున్న పచ్చిమిరపకాయలు 2, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, పొడవుగా కట్ చేసుకున్న టమాటా 1, క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న బంగాళదుంప 1, ములక్కాడ 1. సాంబార్ పౌడర్ కోసం కావాల్సిన పదార్థాలు: ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టీ స్పూన్లు, వెల్లుల్లిపాయలు 6, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్లు, కరివేపాకు 3 రెమ్మలు, ఎండుమిరపకాయలు 4, ఇంగువ చిటికెడు, మిరియాలు 15, మెంతులు 1/2 టీ స్పూన్. ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. నెయ్యి 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, పసుపు 1/2 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ఒక కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టుకున్న కందిపప్పుని వేయాలి. కందిపప్పుకి 3 వంతుల వరకు నీళ్లు వేసి కుక్కర్లో వేసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు వేసి ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించి ఈ పప్పుని పొయ్యి మీద పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు సాంబార్ మసాలా తయారు చేసుకుందాము. మరొక స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి చేయాలి. అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అందులో పచ్చిశనగపప్పు వేయాలి. ఈ మసాలా దినుసులను ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. మినపప్పు వేయాలి. ఇవి రెండు 1 నిమిషం పాటు వేపాలి. ఎందుకంటే ఇవి వేగడానికి టైం పడుతుంది కదా. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, మిరియాలు వేయాలి. ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. కరివేపాకు కూడా వేయాలి. ఇవి వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుంది. లో ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు వేపి స్టవ్ ఆపి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే సాంబార్ పౌడర్. ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నీళ్ళలో చింతపండుని నానబెట్టుకోవాలి. మసాలా వేయించుకుని అదే కడాయి పొయ్యి మీద పెట్టి కాస్త నూనె వేసి వేడి చేయాలి. అందులో తాలింపు దినుసులు వేసి ఆ తర్వాత ఇంగువ వేసి కాసేపు వేపాలి. అందులో పచ్చిమిరపకాయలు వేయాలి. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. సాంబార్లోకి ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటాయి. కాస్త కలర్ మారేంత వరకు వేపాలి. తర్వాత ములక్కాడలు వేయాలి. అందులో బంగాళదుంపలు వేయాలి. అలాగే కట్ చేసుకున్న క్యారెట్స్ వేయాలి. ఆనపకాయ ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు వేయాలి. ఇంకా మీకు అందుబాటులో ఉన్న వంకాయలు కానీ మరి ఏ ఇతర కూరగాయ ముక్కలైనా వేసుకోవచ్చు. బెండకాయలు, దొండకాయలు ఏవైనా వేసుకోవచ్చు. అందులో కొద్దిగా ఉప్పు వేయాలి. కొద్దిగా పసుపు వేయాలి.
కారం వేయాలి. ఒకసారి తిప్పి 1 నిమిషం పాటు నూనెలో వేపాలి. కాసేపు వేగిన తర్వాత నీళ్లు వేసుకోవాలి. ఈ ముక్కలు ఉడకటానికి తగినన్ని నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న సాంబార్ మసాలా పొడి వేయాలి. అలాగే నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేయాలి. చింతపండు పులుపుని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కూరగాయ ముక్కలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపుగా పప్పు 4 విజిల్స్ వస్తాయి. ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసి మూత తీయాలి. చూసారు కదా, పప్పు బాగా ఉడికిపోయింది. గరిటెతోనే నలుపుకోవచ్చు. ఉడుకుతున్న కూరగాయ ముక్కల్లో ఉడికించుకున్న పప్పుని వేయాలి. కావాలనుకుంటే మరికొంచెం నీళ్లు వేసుకోవచ్చు. తిప్పుతూ ఉడికించుకోవాలి. పప్పుతో పాటుగా ఈ కూరగాయ ముక్కలు ఉడకాలి. దాదాపు 10-15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చక్కటి వాసన వస్తూ ఉంటుంది. బాగా ఈ విధంగా తెరలి పొంగే వరకు ఉడికించుకోవాలి. ఎప్పుడైతే సాంబార్ మీద నురగ వస్తుందో అప్పుడు సాంబార్ రెడీ అయిపోయినట్టు అర్థం. ఇలా నురగలు వచ్చేంత వరకు ఉడికించాలి. అలా ఉడికేటప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేయాలి. అందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేయాలి. బాగా తిప్పుతూ 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతే, ఎంత చక్కటి సాంబార్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన టిఫిన్ సాంబార్ రెడీ అయిపోయింది. ఈ సాంబార్ని ఇడ్లీలోకి, దోశల్లోకి సైడ్ డిష్గా వడ్డించుకోవచ్చు. రుచికరమైన ఈ సాంబార్ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఇడ్లీలోకి, దోశల్లోకి ఈ సాంబార్ని వడ్డించండి. హోటల్ స్టైల్లో తయారు చేసుకున్న ఈ సాంబార్ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. వేడివేడి ఇడ్లీలతో ఈ సాంబార్ని సైడ్ డిష్ లాగా వడ్డిస్తే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం attamativi.com చూడగలరు. ధన్యవాదములు.